శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. విషయము భక్తి, అన్ని మతాలలోనూ సమానాంశము. అనుగ్రహ భాషణం శ్రీ కాంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మనిషిని తన బాధల నుండి విడిపించి అతడిని ఉద్ధరించటానికి అన్ని మతాచారాలు ఏర్పడ్డాయి. ఇతర జంతువులకు లేని బాధలు అతడికి ఉన్నాయి. అంతేకాదు, అతడు ప్రయత్నిస్తే ఆ బాధల నుండి విముక్తి పొందటమే కాక ఇతర జీవులకు ఎన్నడూ సాధ్యం కాని జ్ఞానాన్ని పొందగలడని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. అన్ని మతాలు ముక్తకంఠంగా చెప్పేదేమంటే, మనిషి ప్రపంచ వ్యవహారాలన్నిటికీ వెనక ఉన్న ఆ విశ్వమహాశక్తికి శరణాగతుడైతే చేస్తే అతడు అన్ని బాధలు, దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. అది అద్వైతం, విశిష్టాద్వైతం లేదా ద్వైతం, శైవ సిద్ధాంతం, క్రైస్తవము, ఇస్లాము, ఏదైనా మతం కానీ. భక్తి అనేది అన్ని మతాలలోనూ ఉంటుంది. బుద్ధుడు భక్తి గురించి మాట్లాడకపోయినా బౌద్ధులకు భక్తి లేకుండా గడవదు. ఆ కారణంగానే వారు బుద్ధుడిని దేవుడిగా చేశారు. పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టారు. ఇతర ఏ దేవతలకు అంతంత విగ్రహాలు ఉండవు. పూజలు కూడా చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది జ్ఞానులు ఆత్మను గురించిన చింతన చేయాలి అని నొక్కి చెబుతున్నారు. కానీ వారి బోధన విన్నవారంతా మాత్రం వారిని దేవుడిగా పూజిస్తారు. భక్తి అనేది చాలా సహజమైనది, లోపల నుండి సహజంగా కలిగింది. అద్వైతం ప్రకారం భక్తి మార్గాన్ని అనుసరించేటప్పుడు ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే భావనతో కాకుండా ఈశ్వరుడు నేను ఒకటే అనే భావనతో చేయాలి. భక్తుడికి ఉన్న జ్ఞానం అల్పమైన శక్తి లెక్కలోనికి రావు కదా. అతడు ఆరాధించే భగవంతుడేమో అనంత శక్తి కలవాడు, సర్వజ్ఞాన స్వరూపుడు. ఇద్దరూ ఒక్కటే ఎట్లా అవుతారో అని ఎవరైనా అడగవచ్చు. అయితే మనం దేవుడి కన్నా వేరైన వాళ్ళమా? దేవుడి కన్నా వేరైన వస్తువులు ఏవైనా ఉంటే అది వచ్చింది ఎవరి నుండి? ప్రశ్న. వారిద్దరూ వేరువేరు అయితే, వేరెక్కడి నుంచో వచ్చిన వారైతే ఆయనకు వారిపై నియంత్రణ ఎట్లా ఉంటుంది? ఈ క్రమంలో మనం ఆలోచిస్తే ఒకే పరమాత్మ మహాసముద్రంలాగా ఉన్నాడు. ఆ సముద్రం నీరే చెరువులు, సరస్సులు, బావులు, ఉద్ధరణలో నీరుగా ఉన్నట్టే ఆయనే ఇన్ని రకాల జీవులుగా రూపుదాల్చారు. శక్తిలో తేడాలు ఉండవచ్చు, కానీ నిజానికి అవి అన్నీ కూడా ఒకే వస్తువు. అన్నింటికి ఆధారంగా ఉన్న చోటికి చేరితే మనం కూడా దానిగా మారిపోతాము. అదే అద్వైత మార్గం ప్రకారం ముక్తి. ఇది మనం ఇట్లా బౌద్ధిక కసరత్తు చేసినట్టు ఎంతసేపు మాట్లాడినా లాభం లేదు. దీనిని మనం అనుభూతి చెందాలి. ఇది భగవంతుని కృప ఉంటేనే సాధ్యపడుతుంది. మహాత్ములు చెప్పినది ఏమిటంటే, మనల్ని నియంత్రిస్తూ నడిపిస్తూ ఉండే ఆ శక్తి అనుగ్రహం ఉంటేనే ఈ కదలికలన్నీ ఆగుతాయి. మనం ఆధారభూతమైన దానికి చేరాలి అనే అద్వైత భావన మనలో కలుగుతుంది. ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత భావన. ప్రారంభిక స్థితిలో భగవంతుడు, భక్తుడు వేర్వేరుగా అనిపించినప్పటికీ పరమాత్మయే భక్తుడిగా వచ్చాడనే భావనను చేసుకోవాలి. దీనివల్ల భగవంతునిపై మనకున్న ప్రేమ పెరుగుతుంది. మనకన్నా మించింది, ప్రేమించగలిగేది వేరే ఏమీ ఉండదు కదా. మనం భక్తిని ఆచరించిన కొద్దీ కర్మఫలాలను అనుగ్రహించే ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని ప్రతిఫలంగా వర్షించి మనం తనను చేరే విధంగా చూస్తాడు. అతడెవరో, ఎట్లా ఉంటాడో అనేది మనకు ఎరుకపరుస్తాడు. మనం ఆయన గురించి పరిశోధన చేయనక్కర్లేదు. మన భక్తికి స్పందించి తన ప్రకృతిని మనం తెలుసుకునేలా చేస్తాడు. భగవద్గీతలో కూడా ఆయన అదే చెబుతాడు. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి. గీత 18వ అధ్యాయము 55వ శ్లోకం. ఈ విధంగా ఈశ్వరుడి అనంత కళ్యాణ గుణాలను తెలుసుకుని భక్తులు ఆనందిస్తారు. కానీ జ్ఞాని అయిన వాడు భగవద్ అనుగ్రహం చేత ఆ గుణాలకు ఆధారభూతమైన
నిర్గుణ యథార్థ స్థితిని పొందుతాడు, అందులో కలిసిపోతాడు. దీనికి కూడా సగుణ ఉపాసనే ప్రారంభ స్థితి. ఈ సగుణ ఉపాసన, విగ్రహారాధన లేదా ఇష్టదేవతారాధన అనేది మన ధర్మంలో ఒక ముఖ్యమైన అంగముగా ఉన్నది. ఇతర మతాలు భగవంతుని గురించి మాట్లాడి అక్కడే ఆగిపోతాయి. హిందూ ధర్మం అని పిలిచే మన సనాతన ధర్మం మాత్రం మనకు అదే భగవంతుడిని వివిధ రూపాలలో చూపిస్తుంది. వివిధ భక్తుల మానసిక స్థితిని బట్టి ఆ దివ్యమూర్తిని చేరి ఆరాధించుకునే సౌలభ్యాన్ని ఇచ్చింది. ఈ రూపాలు ఊహల నుండి వచ్చినవి కావు. ఎందరో మహాత్ములకు పరమాత్మ ఈ రూపాలలో సాక్షాత్కరించాడు. ప్రతివాడు తన ఇష్టమైన దేవతా విగ్రహంతో ఒక వ్యక్తిగతమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు, దాన్ని పూజిస్తాడు. వివిధ మతపరమైన పద్ధతులను పాటించమని ఏర్పాటు చేశారు. ఒక విశిష్టమైన మంత్రాన్ని జపం చేస్తూ ఒక విశిష్టమైన క్రమశిక్షణను పాటిస్తూ ఉంటే కొంతకాలానికి ఒక దేవత దర్శనం లభిస్తుందని స్పష్టంగా చెప్పబడింది. ఆరాధనా పద్ధతి ఏదైనా కానీ బహుదేవతారాధన కల మన మతంలోనే కాదు, భక్తి అనేది ఏ మతంలోనైనా కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకున్నది. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర. జై జై